అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి నవంబర్ 13 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి కుమార్ సాంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. సమస్య ఇది, పరిష్కారం మన గురుగారి దగ్గర కలదు. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపిస్తారు. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందున్నారండి. వాళ్ళలో మేము కూడా ఒకరిమి. మాకున్న సమస్యను ఈ గురువుగారి ద్వారా పరిశీలించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి అదృష్టం మీ వైపు ఉందని చెప్పొచ్చండి. మీ కృషికి ఫలితం కనబడబోతుంది. రేపటి రోజున ముఖ్యమైన శుభావకాశాలు, ఆర్థికమైన లాభం, మానసిక శాంతి, కుటుంబం యొక్క సౌభ్రాధ్యత, దైవం సంకేతము రేపటి రోజు మీ జీవితంలో ప్రకాశించబోతున్నాయి. ఈ రాశి వారు సహజంగానే భావోద్వేగంగా, ఆధ్యాత్మికంగా చురుకైన వ్యక్తులండి. ఎన్నో కష్టాలు ఎదురైనా చివరికి వెలుగును చేరే నైజం కలవారు. రేపటి రోజున ఆత్మబలము, దైవ విశ్వాసము కలిగి కొత్త దారులు తెరుస్తాయి. ఇది సాధారణ సమయం అయితే కాదండి, ఇది మీ అదృష్టాన్ని తిరగరాసే దైవ సమయము. ఇక ఈ రాశివారు జీవితం మొత్తము ప్రేమతో, నమ్మకంతో నడిచే వ్యక్తులని చెప్పచ్చండి. రేపటి రోజున మీ జీవితంలో ఒక శుభాశమైన సూచన చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా 3 పూలు 6 కాయలుగా మీ వ్యాపారం అయితే వర్ధిల్లుతుందని చెప్పొచ్చండి. ఇక రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా అదృష్టదాయకమైన రోజు. మీరు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించుకొని మాత్రం రేపటి రోజున పని చేయటం మాత్రం మర్చిపోకండి. ఏమైనా సరే అగ్రిమెంట్లు కానీ, లావాదేవీలు కానీ ఏమైనా సరే. ఇక వివాహం తర్వాత వీరి యొక్క జీవితంలో అనేక పరీక్షలు వస్తాయండి. కొన్నిసార్లు ఆ పరీక్షలు భరించలేని అనిపిస్తాయి. వారికి దగ్గరైన వారే బాధ పెడతారు. కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితులు ఎదురవుతాయి. అయినప్పటికీ ఈ రాశివారు ఎప్పుడూ మనసు చల్లగా ఉంటుందండి. కోపం రాదు, ప్రతీకారం అనిపించదు. క్షమ అనే గుణం వాళ్ళలో సహజంగా ఉంటుంది. వారు తమ బాధను ఎవరికీ చూపరు, కన్నీళ్లు దాచిపెట్టుకుంటారు. కానీ లోపల దైవం ఉన్నాడని ఎప్పుడు కూడా నమ్ముతూ ఉంటారు. ఎవరైనా తనను ద్రోహం చేసినా, తప్పు చేసినా దేవుడు చూశాడు, ఆయన తీర్పు ఇస్తాడు అని విశ్వాసము ఉంచుతారనమాట. ఇదే విశ్వాసము వారిని కాపాడుతుందండి. వారి హృదయము ఎంతో మృదువుగా ఉంటుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా తమ సమస్యలు మర్చిపోయి ఆ వ్యక్తికి సహాయం చేస్తారు. వారు ప్రేమలో నిజాయితీగా, కుటుంబంలో త్యాగంగా, సమాజంలో దయతో నిండి ఉంటారు. ఇది చాలా అరుదైన గుణం అండి. అదే వారిని దైవప్రియులుగా మారుస్తుంటుంది. ఇలాంటి పవిత్ర హృదయాల్ని భగవంతుడు కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన వారికి మరింత పెద్ద ఆశీర్వాదం ఇవ్వబోతున్నారు. పరీక్షలు వచ్చినప్పుడు దైవం చెబుతున్నాడు, నీవు నిజాయితీతో ఉన్నావు, కష్టాలను ఎదుర్కొన్నావు. ఇప్పుడు నీ సమయం వచ్చింది, నీ కర్మ ఫలిస్తుంది, నీ ఆత్మ బలపడుతుంది. ఈ దశ తర్వాత వారి జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. తమను బాధ పెట్టిన వారే ఒకరోజు తాము చేసిన పొరపాట్లను పశ్చాత్తాప పడతారు. దైవం వారి కోసము కొత్త దారులు తెరుస్తాడండి. ఆ దారులు శాంతి, ప్రేమ, సంతోషంతో నిండి ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఎంత బాధపడినా చివరికి విజేతలుగా నిలుస్తారు. కన్నీళ్లు వ్యర్థం కావు. ప్రతి కన్నీటి చుక్క దైవ దృష్టిలో పుణ్యంగా మారుతూ ఉంటుంది. అందుకే చెప్తారు, ఈ రాశి వారు నిశ్శబ్ద వెనుక దైవం మాటలు దాగి ఉంటాయి. వారి క్షమ వెనుక దైవం అనుగ్రహం ప్రవహిస్తుందని. వారిని ఎవరు సులభంగా కోల్చలేరు. ఎందుకంటే వారి వెనుక భగవంతుని యొక్క కరుణ నిలుస్తుందండి. ఇప్పుడు ఆ కరుణ మీ జీవితంలో వెలుగే ప్రవహిస్తుంది. నువ్వు ఆ దైవ కరుణతో నిండిపోతున్న దశలో ఉన్నావు. ఇది నీ పునర్జన్మ సమయము. ఇక ఈ రాశి వారు తమ బాధలను ఎవరికి చెప్పకుండా నిశ్శబ్దంగా భరించే హృదయవంతులు. వారు ఎప్పుడూ గొడవలు చేయరు, ఆత్మలోని ప్రశాంతతలో జీవిస్తారు. ఇక ఈ రాశి వారు నిశ్శబ్ద శక్తే వారిని దైవానికి అత్యంత దగ్గరగా ఉంచుతుందండి. ఇప్పుడు సమయం మారుతుంది. రేపటి రోజు మీరు చేసిన ప్రతి కష్టం, ప్రతి ప్రయత్నం ఫలించే సమయం వచ్చింది. మీరు పెట్టిన పెట్టుబడులు లాభాల రూపంలో తిరిగి వస్తాయి. మీరు చేసే పనిలో 100% విజయం ఫలితాలు కనబడతాయి.
కుటుంబ సంబంధాలు పునరుద్ధరించబడతాయి. గతంలో జరిగిన తప్పుబాట్లు అపార్థాలు మాయమై ప్రేమ శాంతి తిరిగి మీ గృహంలో వెలుకొంటాయి. ఇప్పుడు మీ జీవితంలో ఆనందం సౌఖ్యం దైవ కరుణ నిండిపోతుంది. ఇక మీ జీవితంలో మీరు ఎదురు చూస్తున్న మార్పులు రేపటి రోజు మీ జీవిత భాగస్వామ్యంతో జరగబోతున్నాయండి. గతంలో మీ మధ్య ఉన్న విభేదాలు బాధలు క్రమంగా తగ్గి ప్రేమ పరస్పర అర్థం చేసుకోవడము పెరుగుతాయి. ఇక మీ భర్త లేదా భార్య ఇప్పుడు మీ హృదయాన్ని అర్థం చేసుకొని మీ ఆనందం కోసం మారేందుకు ప్రయత్నిస్తారు. వారు చేసిన తప్పులు మీరు ఎదుర్కొన్న నష్టాలు ఇవన్నీ గత కర్మ ఫలితాలు మాత్రమే. ఇప్పుడు ఆ కర్మ చక్రం మారబోతుందండి. దైవం మీకు మీ జీవితంలో శాంతి ప్రేమ స్థిరత్వం తీసుకొస్తారు. గతంలోని బాధలను విడిచిపెట్టి కొత్త ఆరంభాన్ని స్వీకరించండి. ఇక రేపటి రోజున మీ జీవితం ఒక అద్భుతమైన దిశలో పయనించబోతుంది. ఇది కేవలం అయితే మార్పు కాదండి, ఇది ఒక దైవ పునరావాసము. మీరు సంతోషంగా ప్రేమతో దైవ కరుణలో జీవించి వచ్చే సమయం వచ్చింది. ఇక మీ జీవితంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి దైవం మీకు పంపుతారు. ఇక మీట మీరు భవిష్యత్తు జరగబోయే పరిస్థితులను ముందుగానే గ్రహించే అంతర్దృష్టి కూడా మీరు పొందుతారండి. ఎవరు నిజమైన వారు ఎవరు మోసం చేయగలవారో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక రేపటి రోజున మీ జీవితంలో అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయం అయితే ఆసనమైంది. మీరు చేసే ప్రతి పని దైవ ఆశీర్వాదంతో నిండి ఉంటుందండి. నిజంగా మీరైతే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. దైవ ఆధీనంలో మీకు ప్రతి కోరిక కూడా నెరవేరబోతుంది. దేవుడే మీకు సాక్షాత్తు మీకు ఒక యుగలాగా రక్షకుడిలాగా నిలవబోతున్నారని చెప్పచ్చండి. ఎందుకంటే మీ అంత అదృష్టవంతులు ఇంకోరు. ఈ రాశి వారికి రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా దైవం యొక్క అనుకూలం అనేది సంపూర్ణంగా పరిపూర్ణంగా లభిస్తుందని చెప్పొచ్చు. ఇక అలాగే రేపటి రోజున ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు కూడా సుఖం ఆనందం సంతోషం చాలా వరకు కూడా లాభదాయక స్థితిలో ఉన్నాయని చెప్పచ్చండి. అన్నీ కూడా చాలా వరకు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇక రేపటి రోజున మీరు బంధువులతో కానీ ఎవరైనా సరే చుట్టుపక్కల వారితో అపార్థాలు రావచ్చు, కానీ అవి తాత్కాలికం మాత్రమే అండి. మీరు ఓర్పుతో ఉంటే ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది. ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు అంతగా అర్థం చేసుకుంటారు. కొత్తగా ప్రేమలో ప్రవేశించే వారికి దైవం యొక్క అనుగ్రహం ఉందండి. అయితే అమ్మాయిలుగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. దైవం మీ జీవితంలో సరైన వ్యక్తిని సరైన సమయంలో పంపుతారు. కాబట్టి తొందరపడవద్దు. ఈ రాశి వారు విశ్వాసం ఉంచండి. ఆరోగ్యపరంగా రేపటి రోజు మీకు అనుకూలంగా అయితే ఉంటుంది. గతంలో మీరు బాధ పెట్టిన అలసట ఆందోళన తగ్గిపోతాయి. కానీ మానసిక ఒత్తిడిని దూరంగా ఉంచడం చాలా ముఖ్యమండి. ధ్యానము ప్రాణాయామం చేయడం ద్వారా మీరు ఆత్మశాంతిని ఖచ్చితంగా పొందుతారు. జీవితాన్ని సీరియస్గా కాకుండా లైట్గా తీసుకోండి. గతాన్ని మర్చిపోండి. రేపటిని ఆందోళన చెందకండి. ఈ క్షణాన్ని ఆనందంగా గడపండి. భగవంతుడు మీ జీవితాన్ని స్వయంగా చూసుకుంటాడండి. మీరు చేసే ప్రతి మంచి పని ఇప్పుడు 10 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. రేపటి రోజున కార్తీక మాసం గురువారం ఖచ్చితంగా మీరు శివాలయ దర్శనం చేసుకొని శివాలయంలో దీపం వెలిగించడము శివునికి అభిషేకం చేయటము అన్ని రకాల జపం చేయటము ఎంతో శుభప్రదము. ఇది మీ ఆత్మలోని నెగిటివ్ ఎనర్జీని శాంతింపజేస్తుందండి. ఇక అలాగే గృహదోషాలు ఏమైనా గ్రహదోషాలు శని ప్రభావం తగ్గిపోతూ ఉన్నాయి. దైవం యొక్క కరుణ మీ జీవితాన్ని చుట్టూ ఉన్నదని ఇప్పుడు మీరు పునర్జన్మ లాంటి కొత్త దశలో ప్రవేశిస్తున్నారు. మీరు చేసే స్వప్నాలు అనుభవాలు సంఘటనల ద్వారా దైవం మీకు సంకేతాలు ఇస్తారండి. మీ మనసులో వచ్చే చిన్న నిశ్శబ్దం ఒక ఆలోచన అది యాదృచ్ఛికమైతే కాదు, అది దైవం యొక్క మార్గదర్శకత్వము. దైవం చెప్తున్నారండి, మీరు ఎన్నాళ్ళు కష్టపడ్డావు ఎన్నో రాత్రులు ఏడ్చావు, కానీ ఇప్పుడు నీ సమయం వచ్చేసింది. నీ కర్మ ఫలిస్తుంది. నీ అదృష్టం వెలగబోతుంది. ఇప్పటి నుండి భయం వదిలేసి విశ్వాసం పెంచుకో. ప్రతి ఉదయము నువ్వు ఈ కార్తీక మాసం అంతా కూడా ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని నీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించడం ద్వారా ఏ పని మొదలుపెట్టినా కూడా శివుని యొక్క నామస్మరణ చేసి మొదలుపెట్టడం ద్వారా నీకు అన్ని రకాల కూడా జీవితంలో శాంతి సౌభాగ్య సంతోషం అనేది సంపద అనేవి దైవకరణతో ప్రవహిస్తాయి. దైవం నీ చేతిని పట్టుకొని ముందుకు నడిపిస్తున్నారండి. మరి నీ కష్టాలు ముగిసిపోయాయని మాత్రం నువ్వు గుర్తుంచుకో. ఇప్పుడు నీ జీవితంలో సువర్ణ యుగం అయితే ప్రారంభమైంది. మరి తెలుసుదా కాండి ఈ రాశి వారి జాతక ఫలితాలను. తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.